ఓకే. నిన్న మనము ఆడిటింగ్ అవి ఎలా చేస్తారని చెప్పాము. మనం లాగింగ్ ఆడిటింగ్ ఎలా చేస్తాము. ఫస్ట్ ఏం చెప్పానంటే, ఎక్కువ టాస్క్లు ఉన్నప్పుడు కరెంట్లీ ఏ టాస్క్ రన్ అవుతుందో కనుక్కోలేము. మీరు సీక్వెల్ సర్వర్ టేబుల్లో వేసుకుంటా వెళ్ళాలి, ఇన్సర్ట్లు వేసుకుంటా వెళ్తే ఈజీగా మేనేజ్ చేస్తాం. సపోజ్ ఇది T1 టేబుల్, ఇది T2 టేబుల్, ఇది T3 టేబుల్. 3 గంటలు పడుతుంది. త్రీ అవర్స్ పట్టింది. 3 అవర్స్ పడితే మధ్యలో మనం స్టేటస్ ఎక్కడ నడుస్తుందని ఎలా కనుక్కుంటాం. ఓవరాల్గా అయితే 3 అవర్స్ పట్టింది. అందుకు ఏం చేస్తామంటే, ఏం చేయం, మనం ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ SSIS ఆడిట్ అని ప్యాకేజ్ నేమ్, దాని తర్వాత డేట్, ఎప్పుడు రన్ అవుతుంది, దాని తర్వాత దాంట్లో ఏమేయాలంటే స్టేటస్ కంప్లీటెడా రన్నింగ్. దీనికి ఎప్పుడైనా యాజ్ ఎ ప్రాక్టీస్ ఒక యాజ్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ అలా పెట్టేయాలి మీరు. ఓకే, ఒక కాలం ఎక్స్ట్రా అంతే. సో ఇది క్రియేట్ చేయాలి. ఓకే, దీంట్లో క్రియేట్ చేసినాం కదా, దీన్ని పట్టుకో, ఇక్కడ తీసుకో. ఈరోజు దీనికి ఏం చేద్దామంటే, ఇక్కడ ఎగ్జిక్యూట్ SQL టాస్క్ పెడతాం. దీనికి మధ్యలో ఒక ఎగ్జిక్యూట్ SQL టాస్క్ పెడదాం. దీనికి నేమింగ్ కన్వెన్షన్ కరెక్ట్గా ఇవ్వాలి, ఇటు పైన పేర్లు మార్చాలి మీరు. దీనికి మధ్యలో ఒక అయిపోనిచ్చి లాస్ట్లో ఎగ్జిక్యూట్ SQL టాస్క్. ఇది స్టార్టు, ఇది స్టాప్. ఇది కంప్లీట్ అయినాక, ఇది స్టార్ట్ అయ్యే ముందు, ఇది కంప్లీట్ అయ్యాక, ఇది స్టార్ట్ అయ్యే ముందు. ఓకే, దీని నుంచి దీనికి, 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 దీని నుంచి దీనికి. సరిపోయిందా? సరిపోయింది. దీంట్లోకి వస్తా. పెట్టి దీంట్లోకి ఇన్సర్ట్ రాద్దాం. ఇన్సర్ట్ ఇంటూ దిస్ వాల్యూస్. మనం ఏ ప్యాకేజ్లో ఉన్నాం? 25 కదా. ప్యాకేజ్ 25 కామా, దాని పక్కన ఏమన్నాం? టాస్క్ నేమ్ పెట్టాము మనం, పెట్టలేదా? అట్లా టాస్క్ పెట్టద్దు. రన్ డేట్ పెట్టు. ఇప్పుడు సరిపోయింది.
టాస్క్ వచ్చి ఫస్ట్ దాన్ని పెడతా నేను. ఫస్ట్ టాస్క్ దాని పక్కన గెట్ డేట్ వేస్తా. ఆ టైంకి పడుతుంది కదా, ఆ టైం పడింది. దాని తర్వాత స్టేటస్ స్టార్టెడ్, కంప్లీటెడ్ లేదు. ఓకే, దాని తర్వాత లాస్ట్ కాలం ఏంటి, రన్ డేట్ తర్వాత స్టేటస్. సరిపోయింది కదా, అంతే. స్టార్టెడ్ అని పెట్టాం కదా డే స్టేటస్, స్టార్టెడ్. ఓకే, ఇది రన్ అయ్యేటప్పుడు ఆ టేబుల్ ఏముంటుంది, ఈరోజు డేట్తో చూస్తే స్టార్టెడ్ అని ఉంటుంది. ఏ టాస్క్, ఫస్ట్ టాస్క్, అంతే కదా. అదే కదా ఇన్సర్ట్ వేసామా. మళ్ళీ ఇడికిరా, దీంట్లో కనెక్షన్ ఇదేసి. ఓకే, ఈ టాస్క్ కంప్లీటెడ్. రెండోసారి ఆడికి వచ్చేసరికి ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయింటుంది కదా, ఇది కంప్లీటెడ్ అని అర్థం. ఓకే, దాని కింద టాస్క్ 2 స్టార్టెడ్. సరిపోయిందా, 2 ఇన్సర్ట్లు పెట్టినా, ఈ ఇన్సర్ట్ ప్లస్ ఇది ఇన్సర్ట్, సరిపోయింది. మళ్ళీ ఈడికి వచ్చినావు అనుకో, టాస్క్ 2 3, ఇదేంటిది ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ టాస్క్, ఏడా కదా రాసినాం. వీడికి వస్తే టాస్క్ 2 కంప్లీటెడ్, టాస్క్ 3 స్టార్టెడ్, దీనికి ఆల్ కంప్లీటెడ్, అంతే కదా. ఇప్పుడు ఈరోజు స్టేటస్ ఏం జరిగింది అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ టేబుల్ కొట్టే మోర్ దాన్ ఎస్టర్డే డేట్ అంటే వచ్చేస్తాయి కదా. అన్న మాట్లాడుతున్నా ఉండన్నా, కాల్ చేస్తాను నేను. ఓకే, సో మనకు అప్పుడు తెలుస్తుంది. మీకు క్లారిటీగా తెలుస్తుంది ఏమని, ఏం జరుగుతుంది. ఈ ప్యాకేజీలో 3 గంటలు పెట్టిన 2 గంటల తర్వాత చూస్తే టాస్క్ 2 కంప్లీట్ అయ్యి టాస్క్ 3 రన్ అవుతుందా, లేదంటే టాస్క్ 1 కంప్లీట్ అయ్యి టాస్క్ 2 రన్ అవుతుందా. ఈ టేబుల్లో డేటా ఎట్లా చూడాలా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్ఎస్ఐఎస్ ఆడిట్ వేర్ ప్యాకేజ్ నేమ్ ఈక్వల్ టు 25 అండ్ రన్ డేట్ మోర్ దాన్ ఎస్టర్డే డేట్, అంతే. మోర్ దాన్ ఎస్టర్డే లేదు, రన్ డేట్ మోర్ దాన్ టుడే డేట్ అంటే 00 నుంచి స్టార్ట్ అవుతుంది డేట్. నువ్వు టైం ఇవ్వకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా, 0001 నువ్వు ఇచ్చేటప్పుడు 09/03/2019 అని ఇచ్చేసినావంటే 00 నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి. ఈరోజు ఎక్కడ రన్ అవుతుందో చెప్పేస్తుంది అది. సో అట్లా మీరు దీన్ని బట్టి ఈజీగా కనుక్కోవచ్చు. ఒకటి. రెండోది, ఒకవేళ ఫెయిల్ అయిపోయింది అనుకుందాం ప్యాకేజ్, సడన్గా దీంట్లో ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. ఓకే, ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతే ఎక్కడ నడుస్తావు నెట్టు, ఇది ఆ టేబుల్లో చూస్తే ఏది ఫెయిల్ అయిపోయిందో కూడా తెలిసిపోతుంది, నీకు ఆగిపోయిందో. ఇది టాస్క్ 2 స్టార్టెడ్ అని ఉందనుకో, టాస్క్ 1 కంప్లీటెడ్, టాస్క్ 2 స్టార్టెడ్ అంటే ఎక్కడ ఫెయిల్ అయినట్ట, 2లో ఫెయిల్ అయినట్టు, అంతే కదా. సో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, అందుకే ఆడిట్ అంటాం దాన్ని. అర్థమైంది కదా ఇప్పుడు. సో ఓకే, ఇది చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం, వెళ్ళి డేటాలో లూప్లో T1 ఉంది. బాగా 2 నిమిషాలు మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది ఫస్ట్ టేబుల్, ఇది T2, ఇది 5 6 వేద్దాం.
దీంట్లో ఎర్రర్ పెడదాం. ఫస్ట్ ఫైల్లో ఎర్రర్ వద్దు. ఓకే, ఫస్ట్ ఫైల్లో ఎర్రర్ వద్దు. సరిపోయింది కదా. ఫస్ట్ ఫైల్లో ఎర్రర్ లేదు. దీంట్లో కూడా ఎర్రర్ లేదు. థర్డ్ ఫైల్లో కూడా ఎర్రర్ లేదు. ఓన్లీ సెకండ్ ఫైల్లో ఎర్రర్ ఉంది. ఓకే, సరిపోయింది కదా. ఈ 3 ఫైల్స్కి 3 డేటా ఫ్లో టాస్క్లు పెడదాం. ఓకే, 3 డేటా ఫ్లో టాస్క్లు పెడదాం. ఇదేమో T1కి, సోర్స్ ఏమో ఫ్లాట్ ఫైల్, సోర్స్ ఫ్లాట్ ఫైల్ కదా. ఫస్ట్ ఫైల్ బాబు పెట్టామా, ప్రివ్యూ కరెక్ట్గా ఉంది. దీనికి క్వాలిఫైయర్ పెట్టద్దు, దాంట్లో సింగిల్ కోడ్ డబుల్ కోడ్స్ ఉంది కదా. మీరు వెరిఫై చేసుకోవాలి, ప్రివ్యూ ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఓకే, సరిపోయింది. దీని తర్వాత ఓఎల్ఈడిబి డెస్టినేషన్. సరిపోయిందా, సరిపోయింది. T1 టేబుల్ అయిపోయింది. ఇక్కడికి వస్తే టాస్క్ 1 కంప్లీటెడ్, ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ స్టార్టెడ్ అని ఇది సరిపోయింది. దీన్ని కాపీ చేసుకుందాం. దీనికేమో ఫ్లాట్ ఫైల్ T2, సరిపోయింది. టేబుల్ డెస్టినేషన్ టేబుల్ ఒకటే పెడుతున్నా, ఎంత పెట్టినా పర్లేదు. ఓకే, ఇది పెట్టేసినాం, ఇది కరెక్ట్ ఉంది. మళ్ళీ దీంట్లో T2 కంప్లీటెడ్ కదా, T2 కంప్లీటెడ్, T3 స్టార్టెడ్. T2 కంప్లీటెడ్, టాస్క్ 3 స్టార్టెడ్. ఇది సరిపోయింది. తర్వాత ఎగ్జిక్యూట్ SQL టాస్క్, ఇది ఫ్లాట్ ఫైల్ T3. ఇప్పుడు చెప్పాలి మీరు, 2 నిమిషాలే కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే తెలుస్తుంది. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. సరిపోయింది. ఫ్లాట్ ఫైల్ ఈసారి T1కే పెట్టేద్దాం. అది కూడా మ్యాపింగ్ T1కే పెట్టేద్దాం. డెస్టినేషన్ డస్ నాట్ మ్యాటర్ మనకి. T1కి పెట్టేసాం. మ్యాపింగ్ అవుట్పుట్ పర్ఫెక్ట్. ఓకే, సరిపోయింది అడిగి. ఓకే, నౌ దీన్ని తర్వాత ఇప్పుడు రన్ చేస్తే ఎక్కడ ఫైల్ అవుతుంది బాబు? దీనికి ఇన్సర్టెడ్ అనే ఏం కంప్లీటెడ్? టాస్క్ 3 కంప్లీటెడ్ కదా. అంతకుముందు దాంట్లో టాస్క్ 3 స్టార్టెడ్ అని పెట్టి కంప్లీటెడ్. ఓకే, మరి దీంట్లో
అన్నీ స్టార్టెడ్ అని ఉన్నాయా? ఇది స్టార్టెడ్, ఇది కంప్లీట్, కరెక్ట్. సరే ఓకే. సో స్టార్ట్ అయిందని చెప్తూ ఇప్పుడు నేను వెళ్ళి సీక్వెల్ సర్వర్ టేబుల్లో చూసుకుంటే నాకు తెలుస్తుంది ఎక్కడ రన్ అవుతుంది ఏమి అని. ఓకే, ఇప్పుడు చెప్పు, నేను ఫస్ట్ టైం రన్ చేసిన ఒక్కొక్కటి 1 గంట పడుతుంది. ఎన్ని ఉన్నాయి మొత్తము? 3 ఉన్నాయి, 3 ఉన్నాయి. సపోజ్ ఫస్ట్ది అయిపోతుంది కదా, ఎందుకంటే ఎర్రర్ లేదు కదా. సెకండ్ దాంట్లో కదా ఎర్రర్ పెట్టాము. సెకండ్ దానికి వచ్చినప్పటికి ఎంత టైం పట్టి ఉండొచ్చు ప్యాకేజ్ రన్నింగ్? ఒక్కో దానికి 1 గంట పడితే సెకండ్ దానికి వచ్చినప్పటికి ఎంత టైం పట్టి ఉండొచ్చు? 1 అవర్ బట్టి ఉంటుంది, మినిమం 1 అవర్ బట్టి. హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా వచ్చి ఉండొచ్చు ఎర్రర్. సెకండ్ రన్ అయ్యేటప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఫెయిల్ అవ్వచ్చు, చెప్పలేక. మినిమం 1 అవర్ పట్టి. ఓకే, మళ్ళీ రన్ చేస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మళ్ళీ ప్యాకేజ్ రన్ చేస్తే ఫస్ట్ నుంచి రన్ అవ్వకూడదు. ఎక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడి నుంచి రాకపోవాలా. ఆ టాస్క్ ఫస్ట్ నుంచి అయినా పర్లేదు అనుకుంటే దాన్ని ఏమంటామంటే చెక్ పాయింట్ ఫైల్ అంటాం. ఏమంటామా? చెక్ పాయింట్ ఫైల్ అంటాం. చెక్ పాయింట్ ఫైల్కి మీరు చెక్ పాయింట్ ఫైల్ని పెట్టేది ఎప్పుడు పెడతాం? చెక్ పాయింట్ ఫైల్ మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా అనుకుంటే, పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ నుంచి స్టార్ట్ అవ్వాలా అనుకుంటే అప్పుడు మనం ఏం పెట్టాలా? చెక్ పాయింట్ ఫైల్ పెట్టాలి. నువ్వు పోతున్నావురా? లేదు. ఓకే, దీనికి మనం ఏమి ఎనేబుల్ చేయలే. మనం ఇంతవరకు ఏమి ఎనేబుల్ చేయలే. ఫస్ట్ టేబుల్ని కూడా ట్రంకేట్ చేద్దాం. ఏమేమి రోస్ ఉన్నాయో తెలుస్తాయి కదా మనకి. ఏడుంది? ఇంకో ఫోన్ ఉంది ఆడుందంట. ఏడుందంట సోఫాలో. ఎక్కడికి? లోపలికి వెళ్ళు. నేను స్కూల్కి వెళ్తున్నా, వస్తావా? ఫోన్ అయితే ఏం తప్పు ఉంది బాబు? ఫస్ట్ మనం క్రియేట్ చేసినప్పుడు టాస్క్ నేమ్ పెట్టుకుంటూ చేస్తాం. మళ్ళీ టాస్క్ నేమ్ పెట్టిన ఆల్టర్ చేయగలుగుతాం. ఆల్టర్ చేసి ఫెయిల్ అయిందా? మనం అనుకునేది కరెక్ట్గానే జరిగింది. ఇప్పుడు ఈ టేబుల్లో ఏముందో చూద్దాం. ఇది స్టార్ట్ అయిందంట. ఫస్ట్ది కంప్లీట్ అయింది, సెకండ్ స్టార్ట్ అయింది, ఫెయిల్ అయింది. తర్వాత సరిపోయిందా? ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. రాసేటప్పుడు నేనేం చెప్పినా రన్ డేట్
మోర్ దాన్, ఫస్ట్ వచ్చి మంత్, తర్వాత డే 2000 అంటే 00 నుంచి స్టార్ట్ అవుతుంది. సరిపోయింది. సో దీన్ని బట్టి చూస్తే మీకు ఈ ఆడిటింగ్ లేకపోతే నువ్వు వెళ్ళి హిస్టరీ చూస్తే ఎక్కడ ఫెయిల్ అయింది, ఎక్కడ జాబ్లో హిస్టరీ చూసినా కనపడుతుంది. సో అలా కాకుండా ఇట్లా ఆడిట్ పెడితే ఏమవుతుందంటే ఎప్పుడైనా మనం ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ రిపోర్ట్లు తీయచ్చు ఈజీగా. అదొకటి, అది ఉంచు పక్కన. ఇప్పుడు టేబుల్లోకి ఏ డేటా వచ్చింది, ఏం టేబుల్ అది? T1 కదా. ఫస్ట్ది వచ్చేసింది. ఫస్ట్ది రావాలా వద్దా? ఎప్పుడైనా ఫెయిల్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి రన్ అవుతుంది అనుకో, అప్పుడు ఎర్రర్ హ్యాండ్లింగ్ పెట్టి ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ పెడితే జరిగితే మొత్తం జరగాల, లేకపోతే రోల్ బ్యాక్ అయిపోవాలి. దాన్ని ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ అంటాం. ఓకే, ఇక్కడికి రా. ప్యాకేజ్ లెవెల్లో ప్రాపర్టీస్లో ట్రాన్సాక్షన్ ఆప్షన్ ఏమని ఉందా? సపోర్టెడ్ ఉంది. ఏమని పెట్టాలా? ఏ లెవెల్లో? ప్యాకేజ్ లెవెల్లో. జరిగితే మొత్తం జరుగు, లేకపోతే ఏం జరగదు. ఓకే, ఇప్పుడు రన్ చేస్తా. ఒక ఎర్రర్ వచ్చింది, ఇక్కడ గమనించు. ఏం ఎర్రర్ వచ్చింది? ద ట్రాన్సాక్షన్ మేనేజర్ ఈజ్ నాట్ అవైలబుల్, ద డిటిసి ట్రాన్సాక్షన్ ఫెయిల్ టు స్టార్ట్ అంది. అంటే మీనింగ్ ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ SSISలో ఒక సర్వీస్ ద్వారా రన్ అవుతుంది. DTS డాట్ డిస్ట్రిబ్యూటర్ ట్రాన్సాక్షన్ కోఆర్డినేటర్ అంటారు. దాన్ని ఏమంటారా? దీన్ని స్టార్ట్ చేయాలి బాబు. ఓకే, ఇది స్టార్ట్లో ఉండాలి సర్వీసెస్లో. ఓకే, స్టార్ట్లో ఉన్నాక ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇది ట్రంకేటే కదా. ఏమైంది? అదేమైందంటే ఈ సెషన్ ఏమో ఆ టేబుల్ ఇన్సర్ట్ వేసి ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసి వదిలింది. ఈ సెషన్కి వచ్చేసరికి ఏం జరిగిందా? అదే టేబుల్కి ఇన్సర్ట్ వేస్తుంది. ఈ సెషన్లో ఆ టేబుల్ బ్లాక్ అయిపోతే ఈ సెషన్లో దొరకదు, మీకు తెలుసు కదా. అప్పుడు ఏం చేయాలా? అన్నిటినీ కలిపి ఒకే సెషన్లో రన్ చేయాలి. అన్నిటినీ కలిపి అంటే ఎక్కడుంది? ఇది కనెక్షన్ ఉందా? కనెక్షన్ ప్రాపర్టీస్లో ఇక్కడ రిటైన్ సేమ్ కనెక్షన్ ట్రూ పెట్టాల. రిటైన్ సేమ్ కనెక్షన్ ట్రూ పెట్టాలి. ఇప్పుడు రన్ చేయి. ఇప్పుడు ఫెయిల్ అయింది. ఏంది ఇది?
టేబుల్ మారుద్దాం అవి కాసేపు. కాల్చి పెట్టి కాసేపు చెప్తా. వేరే టేబుల్ ఇది. ఇప్పుడు ఏమంటా ఇది ఏ టేబుల్ పెట్టాం మనం? బయటికి వెళ్ళాను. ఏమైంది ఇంకే? బ్లాక్ అయిపోయింది, స్ట్రక్ అయిపోయింది. దీనికి ఫస్ట్ ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తామో చూద్దాం. ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ ఏం లేదు, ప్రాపర్టీస్కి వెళ్ళి ప్యాకేజ్ లెవెలా, టాస్క్ లెవెలా, లేదంటే కంటైనర్ లెవెలా అని ఉంటుంది. ఇదేమో T1, ఇది. ఇదేమో T2. ఇది T1 అయింది. ఇదేమో T3. సరిపోయింది. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే ట్రాన్సాక్షన్ మొత్తం ఓవరాల్ ప్యాకేజ్ లెవెల్లో ఒకే ట్రాన్సాక్షన్ రన్ అవ్వాలి. అది టార్గెట్. నేను వెళ్ళి ప్రాపర్టీస్కి వెళ్ళి ట్రాన్సాక్షన్ రిక్వైర్డ్ అని పెట్టా. నార్మల్గా ఏముంటుంది బై డిఫాల్ట్ సపోర్టెడ్ అని ఉంటుంది. ఓకే, సో రిక్వైర్డ్ అని పెట్టా. పాస్ అయితే అన్నీ పాస్ అవ్వాలా, లేకపోతే మొత్తం ఫెయిల్ అయిపోవాలి. అది ట్రాన్సాక్షన్ అంటే. ఓకే, ఇప్పుడు రన్ చేస్తుంది. ఏమైంది? చచ్చిపోతాను ప్రతిసారి. మనం రిటైన్ సేమ్ కనెక్షన్ ట్రూ పెట్టామా? లేదు కదా. ఇది ట్రంకేట్ కొడుతున్నాం కదా, అది అందువల్ల. అది ఇప్పుడు రన్ అయిపోతుంది. ఇప్పుడు ఫెయిల్ అయింది. ఫెయిల్ అయింటే దేంట్లో ఫెయిల్ అయిందా? T2కి లోడ్ చేసేటప్పుడు ఫెయిల్ అయింది. T1కి లోడ్ చేసినప్పుడు పాస్ అయింది. ఇప్పుడు చూస్తే నువ్వు T1కి వచ్చిందా? టాప్ కొట్టి సార్ రన్ చేస్తా. T1 ఎగిరిపో ఉండకూడదు. T1లో కూడా డేటా రోల్ బ్యాక్ అయ్యి ఉండాలి. లేదా ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ అది రోల్ బ్యాక్ చేస్తుంది బై డిఫాల్ట్. సో ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తారు SSISలో? ఇక్కడ మీరు గమనిస్తే ప్యాకేజ్ యొక్క ప్రాపర్టీస్లో, ఓవరాల్ ప్యాకేజ్ యొక్క ప్రాపర్టీస్లో ప్యాకేజ్ 25లో ఉన్నది చూడు పైన. రిక్వైర్డ్ అని పెట్టాలి. ట్రాన్సాక్షన్స్ అని ఉందా? ట్రాన్సాక్షన్స్ బై డిఫాల్ట్ సపోర్టెడ్ అని ఉంటుంది. రిక్వైర్డ్ అని పెట్టి అంతే చాలు. అదే చూసుకుంటుంది మొత్తం. నువ్వేం పని చేయక్కర్లే. ఆ సెట్టింగ్ సెట్ చేస్తే ఓవరాల్ ప్యాకేజ్ లెవెల్లో
జరిగితే మొత్తం జరుగుతుంది, లేకపోతే ఏం జరగదు. ఓకే, ఇటు వరకు క్లారిటీ. ఇలా కాకుండా నువ్వు ఒక ప్యాకేజీలో స్ప్లిట్ చేయాలనుకో, అప్పుడు నువ్వు సీక్వెన్స్ కంటైనర్ని తీసుకో. దీంట్లో ఈ 4 పెట్టు, కింద దాంట్లో సీక్వెన్స్ కంటైనర్ 4 పెట్టు. జరిగితే ఈ సీక్వెన్స్ కంటైనర్ మొత్తం జరగాల, లేకపోతే ఈ సీక్వెన్స్ కంటైనర్ మొత్తం జరగాల. అప్పుడు సీక్వెన్స్ కంటైనర్ యొక్క ప్రాపర్టీస్కి వెళ్ళాలి. దీంట్లో కూడా ట్రాన్సాక్షన్స్ అని ఉంటుంది, ఉందా సపోర్టెడ్ అని. సో స్ప్లిట్ చేసి నువ్వు చేస్తే ఎయిదర్ ప్యాకేజ్ లెవెల్లో చెయ్యి, లేదంటే సీక్వెన్స్ కంటైనర్ లెవెల్లో చెయ్యి. సీక్వెన్స్ కంటైనర్ లెవెల్లో చెయ్యి. ఓకే, అది ట్రాన్సాక్షన్స్ అంటే. లేకపోతే ఇంకో రకంగా కూడా చేయొచ్చు. సీక్వెల్ సర్వర్లో ఎట్లా చేస్తాము, బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ పెట్టినా ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసిన, బిగిన్ ట్రాన్ అంటాం. ట్రాన్సాక్షన్ దేంతో స్టార్ట్ చేస్తాం, బిగిన్ ట్రాన్ అంటాం. దాంట్లోకి ఇన్సర్ట్ వేస్తున్నాం. ఇన్సర్ట్ ఇంటూ T1 వాల్యూస్ 1, X. మళ్ళీ రెండోది ఇన్సర్ట్ ఇంటూ T1 వాల్యూస్ 2Y. ఇన్సర్ట్ ఇంటూ T1 వాల్యూస్ 3, Z. అన్నీ కరెక్ట్గా ఉంటే కమిట్. ఒకవేళ ఎర్రర్ వస్తే రోల్ బ్యాక్. బిగిన్ ట్రై, ఎండ్ ట్రై, బిగిన్ క్యాచ్, ఎండ్ క్యాచ్. ఇది ఎర్రర్ హ్యాండ్లింగ్. దీంట్లో ఎర్రర్ వస్తే రోల్ బ్యాక్ ట్రై. సరిపోయిందా? ఎర్రర్ వస్తే రోల్ బ్యాక్ అయిపోతుందా? ఓకే, ఇప్పుడు నన్ను రన్ చేస్తే ఫస్ట్ ట్రంకేట్ చేద్దాం. ఇది రన్ చేస్తే T1 టేబుల్లోకి ఏమొస్తాయి? కోడ్ పైది రన్ చేస్తే 3 వస్తాయి, ఎందుకంటే అన్నీ కరెక్ట్గా రాశా. సరిపోయిందా? సరిపోయింది. ఇప్పుడు ట్రంకేట్ చేద్దాం. దీంట్లో ఎర్రర్ పెడతా. ఈ 3 కలిపి ఎన్ని ట్రాన్సాక్షన్సా? ఒకటే ట్రాన్సాక్షన్. కాంబినేషన్ ఆఫ్ డిఎంఎల్ స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రాన్సాక్షన్. ఒక స్టేట్మెంట్లో ఒక అకౌంట్ నుంచి మైనస్ చేసి ఇంకో అకౌంట్లో ప్లస్ అయితేనే ట్రాన్సాక్షన్. ఒక దాంట్లో మైనస్, ఒక దాంట్లో ప్లస్, రెండు ట్రాన్సాక్షన్స్ కాదు. అది ఒక ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఏం జరగల, ఒక అకౌంట్లో మైనస్ అవ్వాలా, ఇంకో అకౌంట్లో ప్లస్ అవ్వాలి. ఓకే, అదే జరిగినట్టు మనం ట్రాన్సాక్షన్. సో ఈ 3 జరిగితేనే ట్రాన్సాక్షన్ జరిగినట్టు, లేదంటే ఫెయిల్యూర్, రోల్ బ్యాక్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను ట్రంకేట్ చేసిన ఏం లేవు, టేబుల్ ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు కదా. ఇప్పుడు రన్ చేస్తా. ఫస్ట్ది ఇన్సర్ట్ అవుతుంది, సెకండ్ది ఫెయిల్ అవుతుంది, కానీ అప్పుడు క్యాచ్ బ్లాక్ లేక వస్తుంది. క్యాచ్ బ్లాక్ లేక వచ్చి రోల్ బ్యాక్ జరుగుతుంది, అంతే కదా. క్యాచ్ బ్లాక్లో రోల్ బ్యాక్ జరిగిన వెంటనే T1లో 0 ఉండాలి, ఎందుకంటే ఏం జరగకూడదనే కదా. జరిగితే మొత్తం జరుగు, లేకపోతే జరగకూడదు. ఒక ఇన్సర్ట్ జరిగింది, ఆ తర్వాత ఎర్రర్ వచ్చి 0 జరిగింది, ఎందుకంటే ఆ తర్వాత ఆటోమేటిక్ క్యాచ్ బ్లాక్ వెళ్ళిపోయింది. క్యాచ్ బ్లాక్ వెళ్ళి 0 వస్తుంది. ఇప్పుడు నేను చూడు దీంట్లో సెలెక్ట్ చేస్తాను, ఏముండాలి దీంట్లో, ఎంటీ ఉండాలి. ఉందా? సరిపోయిందా? సో దాన్ని ఏమంటామంటే ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్. SQL సర్వర్లో ఇట్లా చేసినాం. అదే నువ్వు SSISలో అయితే ట్రాన్సాక్షన్ ఆప్షన్ రిక్వైర్డ్ అని పెడతావు, అంతే కదా. అక్కడ కూడా టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 3 కలిపితే ఒక ట్రాన్సాక్షన్. జరిగితే మొత్తం జరగాల, లేకపోతే మొత్తం రోల్ బ్యాక్ అయిపోవాలి. సో మొత్తం కలిపి ఒకే ప్యాకేజీలో పెడతాం. ఏమన్నా జరిగితే మొత్తం జరుగు, లేకంటే ఏం జరగదు. ఓకే, కాకపోతే ఇట్లా కాకుండా మీ ఓన్గా కూడా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఎట్లా చేస్తారు చూడు.
అసలు బిల్టిన్ వాడకంట. ఇందా ఇక్కడికి రా. ఇది T1 టేబుల్, ఇది T2 టేబుల్, ఇది T3 టేబుల్. అంతే కదా, మూడింటికి 3 డేటా ఫ్లో టాస్క్ 1, ఫ్లాట్ ఫైల్ 1 డేటా ఫ్లో T1 టేబుల్, ఫ్లాట్ ఫైల్ 2 T2 టేబుల్, ఫ్లాట్ ఫైల్ 3 టేబుల్. ఓకే, సింపుల్. ఓకే, దీన్ని అయిపోయిన తర్వాత ఇది జరుగుతుంది, దీన్ని అయిపోయిన తర్వాత ఇది జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంతే కదా పెట్టాం. లేదు 3 ఇన్సర్ట్లు అనుకుందాం, దరిద్రం ముందు చెప్తా. ఇట్లా వద్దు, 3 ఇన్సర్ట్లు వేద్దామండి. ఇది ఇన్సర్ట్ ఇంటూ T1, ఇన్సర్ట్ ఇంటూ సెకండ్ రో, థర్డ్ రో. ఒకే టేబుల్కే కదా, దీన్ని రాసేద్దాం, ఫటాఫట్ అయిపోతుంది. ఓకే, ఇదే కదా దాంట్లో వేయాలా. ఎగ్జిక్యూట్ SQL టాస్క్, ఇన్సర్ట్ స్టేట్మెంట్, T1 టేబుల్, ఎగ్జిక్యూట్ SQL టాస్క్ టేబుల్ సెకండ్, పర్ఫెక్ట్. 3 అదే డేటాబేస్, 3 ఇన్సర్ట్లు ఒకే టేబుల్ లెక్క. ఇప్పుడు ఏది ఫెయిల్ అవుతుందా, టాస్క్ 1 ఫెయిల్ అవుతుంది, అంటే ఇది ఫెయిల్ అవుతుంది. ఇదేమో ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. సరిపోయింది కదా, సరిపోయింది. దీనికి ఇప్పుడు ఏమనుకున్నాం మనం, ప్రాపర్టీస్కి వెళ్ళి ట్రాన్సాక్షన్ ఆప్షన్స్ రిక్వైర్డ్ అని పెట్టు అని చెప్పి, అంతే కదా చెప్పా. సేవ్ చేస్తా, చేసి దీన్ని రన్ చేస్తే ఏం జరగకూడదు. రిక్వైర్డ్ పెట్టేసాం కదా, ఏం జరగకూడదు. ఫెయిల్ అయింది, కానీ రోల్ బ్యాక్ అయి ఉండాలి. ఇప్పటికే ఏం ఉండకూడదు, దీంట్లో 0 rows ఉండాలి. పర్ఫెక్ట్. వర్క్ అయిందా, వర్క్ అయింది, మనం అనుకున్నట్టే నడుస్తుంది. ఓకే, నేను వెళ్ళి ప్రాపర్టీస్కి వెళ్ళి ట్రాన్సాక్షన్ యాక్షన్ సపోర్టెడ్ అని పెడతాను బై డిఫాల్ట్ ఆప్షన్. ఇప్పుడు రన్ చేస్తే ఏం జరుగుతుంది, సెకండ్ది ఫెయిల్ అవుతుంది, ఫస్ట్ దాంట్లో డేటా అలాగే ఉంటుంది, ఫస్ట్ వేసిన రో అలాగే ఉంటుంది. ఎందుకంటే రోల్ బ్యాక్ చేయదు కదా, ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయాల అంటే ఎన్ని రోస్ వస్తాయా. ఇప్పుడు ఒక రో ఉండిపోతుంది టేబుల్లో, చూడ సింగిల్ రో ఉండిపోతుంది, ఉండిపోయింది. ఎందుకంటే రోల్ బ్యాక్ అవ్వాల. సో మనకి ట్రాన్సాక్షన్స్ డిఫాల్ట్గా ఎలా ఎనేబుల్ చేయాలో అర్థమైపోయింది, హ్యాండిల్ ఎట్లా చేయాలి. కానీ ఓన్గా కస్టమ్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా చేస్తాం చూడ, మీరు బాగా గుర్తుపెట్టుకో. ఇది కమిట్కి, ఇది బిగిన్ ట్రాన్కి. బిగిన్ ట్రాన్ అంటే ఇంతే కదా, బిగిన్ ట్రాన్. వేసినా బిగిన్ ట్రాన్ అదే సర్వర్లో. ఇక్కడ అన్నీ కరెక్ట్గా ఉంటే కమిట్ ట్రాన్, అంతే కదా. అర్ధాకి వస్తే కమిట్. సరిపోయిందా, సరిపోయింది. ఇప్పుడు రన్ చేస్తే రోల్ బ్యాక్ ఎక్కడుంది, రోల్ బ్యాక్ ఎక్కడుంది, బిగిన్ ఉంది, కమిట్ ఉంది, కరెక్ట్గా ఉన్నాయి. రోల్ బ్యాక్ ఎప్పుడు జరగాల, ఫెయిల్ అయినప్పుడు జరగాల. ఫెయిల్ అనేది ఎక్కడ తెలుస్తుంది మనకి, ఈవెంట్ హ్యాండ్లర్లో ఆన్ ఫెయిల్యూర్ 26 ఆన్ ఎర్రర్ ప్యాకేజ్ లెవెల్లో. దీన్ని కాపీ చేసుకో, ఇక్కడ పేస్ట్ అయ్యి దీంట్లో రోల్ బ్యాక్ ట్రాన్ అని పెడదాం. ఇదే కదా, ఎర్ర వచ్చినప్పుడే కదా రోల్ బ్యాక్ జరగాలి.
కాకపోతే ఈచ్ టాస్క్ సపరేట్ సెషన్లో రన్ అవుతుంది. ఈచ్ టాస్క్ సపరేట్ సెషన్లో రన్ అవుతుంది. ఒక సెషన్లో రన్ అవుతుంది. ఈ కనెక్షన్ వేరు, ఈ కనెక్షన్ వేరు, ఈ కనెక్షన్ వేరు, ఈ కనెక్షన్ వేరు, ఈ కనెక్షన్ వేరు. 5 సెషన్లు రన్ అవుతుంది. సో రోల్ బ్యాక్ చేయడానికే ఆ సెషన్లో ఉంటే రోల్ బ్యాక్ చేస్తుంది. ఇక్కడ ఒకే సెషన్, ఇక్కడ ఒకే సెషన్. ఏంట్రా మీ గర్ల్ ఫ్రెండ్ తెచ్చుకున్నావు ఇంటికి? ఓకే. సో మనం రోల్ బ్యాక్ ఏమో ఇక్కడ చేస్తాం. ఏంటది ఎడబోయే టాస్క్ లెవెల్లో కాదు, ప్యాకేజ్ లెవెల్లో. ఎడబోయింది అది 26 ఈవెంట్ హ్యాండ్లర్. ఇక్కడ ప్యాకేజ్ లెవెల్ పెడితే వస్తుంది. ఆల్రెడీ ఉంది. ఓకే, ప్యాకేజ్ సెలెక్ట్ చేసిన. ఓకే, ఇందాక టాస్క్ లెవెల్లో సెలెక్ట్ అయ్యింది, అందుకని చూపించాల. కానీ అన్నీ ఒకే సెషన్లో రన్ అవ్వాలంటే ఒక ప్రాపర్టీ సెట్ చేయాలి. అది కనెక్షను అన్నిటికీ ఒకటే కదా వాడుతున్నాం. ఇక్కడ రిటైన్ సేమ్ కనెక్షన్ ట్రూ పెట్టాలి, అంతే. ఇప్పుడు నువ్వు కస్టమ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ రాసుకున్నావు, ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్. ఆ ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ ఒకే సెషన్లో రన్ అవుతుంది. ఇప్పుడు చూడు, ఎర్రర్ వచ్చింది కదా సెకండ్ దాంట్లో. ఇప్పుడు ఏం జరిగింది? ఇది పాతదేమో. చూడు రాదు, పని చేసిందే మన ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్. పని చేసింది. ఏమిది అంత ప్యాకేజ్ లెవెల్లోనే పెట్టా. ఆడబెట్టి టాస్క్ లెవెల్లో పెట్టలే నేను అసలు. ఏది మొత్తం ప్యాకేజ్ లెవెల్లోనే పెట్టా. సో మీరు ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు. అదైతే ఈజీ, ఇదైతే కోడ్ రాయాలి, అంతే తేడా. వాడు ఇచ్చిన ఆప్షనే 99% వాడతాము. మీరు ఒకవేళ తెలిస్తే కనెక్షన్ మేనేజర్ యొక్క ప్రాపర్టీస్లో రిటైన్ సేమ్ కనెక్షన్ అని ఉంటుంది, అప్పుడు మీరు చేయొచ్చు. కాదు, ప్రీ పోస్ట్ అనేటివి టాస్క్ ఉంటాయి, ప్యాకేజ్కి ఉంటాయి. ప్యాకేజ్ స్టార్ట్ అయ్యే ముందు ఏం చేయాలి? ప్యాకేజ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక మెయిల్ పంపాలి. ప్యాకేజ్ రన్ అవుతూ ఉన్నప్పుడు ఒక మెయిల్ పంపాలి. ప్యాకేజ్ కంప్లీట్ అయినాక ఒక మెయిల్ పంపాలంటే అప్పుడు ఆ ఈవెంట్స్లో రాసుకుంటాం. టాస్క్ స్టార్ట్ అయినప్పుడు ఒక మెయిల్ పంపాలి, టాస్క్ ఎండ్ అయినప్పుడు ఒక మెయిల్ పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. ఏదైనా కోడ్ రాసుకోవచ్చు ఆ ఈవెంట్లో. ఇప్పుడు నువ్వు అంటావు ఇది అయిపోగానే ఒక మెయిల్ పంపు అంటే, దీన్ని సెలెక్ట్ చేసి ఈవెంట్కి వెళ్ళి ఫస్ట్ రో ఉందా, ఎప్పుడు కావాలి నీకు, ప్రీ ఎగ్జిక్యూటా పోస్ట్ ఎగ్జిక్యూటా? ప్రీ ఎగ్జిక్యూట్. అది స్టార్ట్ అయ్యే ముందే ఒక మెయిల్ పంపుకో, ఆ మెయిల్ కోడ్ రాసుకుంటావు. అది ఈవెంట్ రా, ఏం జరగాల. నీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇక్కడ ఉందా, ఇక్కడ మౌస్ ఓవర్ పెడతా చూడు, దీంట్లో లేదు. ఎడుందా హోమ్ అని కనపడుతుందా? హోమ్ అని కనపడు. దీని యాక్షన్ క్లిక్ కొడితే ఏం జరగాల? ఓకే, క్లిక్ కొడితే ఏం జరగాల అనేదానికి ఈవెంట్స్ అంటాం. ఆన్ క్లిక్ ఈవెంట్ అంటాం. ఆన్ మౌస్ ఓవర్లో ఏం జరుగుతుంది? మౌస్ ఓవర్లో దాన్ని ఏమంటాం? పైదాన్నే మౌస్ ఓవరే కదా ఇదే. మౌస్ ఓవర్లో పైన రీఫ్రెష్ F5 అని కనపడుతుందా? దాన్ని ఏమంటామా? టూల్ టిప్. టూల్ యొక్క టిప్ ఇదేందో తెలియదు నాకు, సెట్టింగ్స్. అది దాన్ని ఏమంటారంటే టూల్ టిప్ అంటాం. ఓకే, అది. సో దీన్ని ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ అంటాం. SSISలో ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తారు అని అడుగుతాడు. సార్ SSISలో ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ మనం యూజువల్గా అయితే మెయిన్లీ ట్రాన్సాక్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ప్యాకేజ్ లెవెల్లో, కంటైనర్ లెవెల్లో. వాటికి సపోర్టెడ్ బై డిఫాల్ట్ ఉంటుంది. వీ విల్ ఇఫ్ రిక్వైర్డ్ వీ విల్ గో విత్ ద రిక్వైర్డ్ ఆప్షన్ అని చెప్పాలి, అంతేగా సెట్ చేసి. లేదంటే మనం కస్టమర్ ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ చేసుకోవచ్చు, బిగిన్ ట్రాన్సాక్షన్ అని పెట్టి. కాకపోతే కనెక్షన్ మేనేజర్ సింగిల్ సెషన్లో రన్ అవ్వాలంటే రిటైన్ సేమ్ కనెక్షన్ ట్రూ పెట్టాలి.
ఆ ఒక్క ప్రాపర్టీ అది ఎక్కడ ఉంటుంది? కనెక్షన్ ప్రాపర్టీ. ఇది ఉంది చూడు, దీని యొక్క ప్రాపర్టీస్లో రిటైన్ సేమ్ కనెక్షన్ ట్రూ. కనెక్షన్, ఆ కనెక్షన్ మొత్తం ఒకే సెషన్లో రన్ అవ్వాలి అని చెప్పాలి. ఆ చారి 10 నిమిషాలు ఆగి చారి, క్లాస్లో ఉన్నాయి, పని ఇచ్చేస్తా. ఓకే, సో అది మెయిన్గా. దీన్ని ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ అంటాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ఇది ఇలా ఉంచు. అసలు అది ఎక్కడ అవసరం వస్తుందో చెప్తా. రిటర్న్ సేమ్ కనెక్షన్ ట్రూ. మన కస్టమర్ హ్యాండ్లింగ్ ఎలాగో చేయము లైఫ్ టైంలో, మీకు అవసరం ఉండదు అది. ఎందుకంటే వాళ్ళు బిల్టిన్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మనకేం అవసరం? మనం రాసుకొని ఆ ఎర్రర్ హ్యాండ్లింగ్లో ఈవెంట్స్కి వెళ్ళి మళ్ళీ రోల్ బ్యాక్ పెట్టి ఈ పక్క వచ్చి కమిటీ పెట్టి రోల్ అన్న అవసరం లేదు మనకి. ఎందుకంటే వాడిచ్చిందైనా మనం ఇచ్చిందనే యాక్షన్ ఒకటే జరిగేది. సో ఎక్కడ వాడతామో చూడు. నా దగ్గర టెంప్ టేబుల్ని వాడచ్చునా వాడకూడదా? ఎస్ఎస్ఐఎస్లో టెంప్ టేబుల్ క్రియేట్ చేస్తాం కదా, దీంట్లోనే కదా, ఎస్క్యూఎల్ సర్వర్లోనే కదా టెంప్ టేబుల్ క్రియేట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ టాస్క్ పెట్టిన కనెక్షన్, దీంట్లో క్రియేట్ టేబుల్ హ్యాష్ టీ అంతే కదా, ఐడి ఇంటీజర్ అంతే కదా. ఓకే, సెషన్ టేబుల్ సింగిల్ హ్యాష్ టేబుల్ అంటే లోకల్ టెంప్ టేబుల్ యొక్క స్కోప్ ఎందే విత్ ఇన్ ద సెషన్లో పనిచేస్తుంది, పక్కన సెషన్లో పనిచేయదు కదా. ఇన్సర్ట్ ఇంటూ హ్యాష్ టీ వాల్యూస్ 1 ఒక రో ఇన్సర్ట్ చేసిన దాంట్లో. ఓకే, ఇప్పుడు రెండు సెషన్స్లో రన్ అవుతాయి. క్రియేట్ ఏ సెషన్లో జరిగింది? ఫస్ట్ దాంట్లో జరిగింది. ఇన్సర్ట్ ఏ సెషన్లో జరిగింది? సెకండ్ దాంట్లో జరిగింది. సెకండ్ దానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఉందా? లేదు. మీరు గమనించు, రన్ చేస్తున్నా ఇక్కడ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఒకే నిమిషం వింటే సరిపోతుంది చూడు. ఎందుకంటే ఈ సెషన్లో ఆ సెషన్ దొరకల, ఆ టెంప్ టేబుల్ దొరకల, అదే అంటుంది చూడ. ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ T1 TN, ఎందుకంటే ఆడికి వచ్చేసరికి లేదు. ఓకే, ఆ సెషన్ వేరు ఈ సెషన్ వేరు, రెండింటిని కలిపి ఒకే సెషన్లో రన్ చేయాలా అంటే ఏం పెట్టమన్నా నేను? రిటైన్ సేమ్ కనెక్షన్ ట్రూ. బాగా అబ్జర్వ్, రన్ చేస్తాం అంతే. టెంప్ టేబుల్స్ ఎస్ఎస్ఐఎస్లో వాడచ్చునా వాడకూడదా? వాడచ్చు. నువ్వు వాడాలా అనుకుంటే ఏం పెట్టాలా? రిటైన్ సేమ్ కనెక్షన్ ట్రూ పెట్టాలి అంతే. ఎక్కడ వాడతారు అర్థమైపోయింది కదా మీకు. అది వాడు ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు, టెంప్ టేబుల్స్ని వాడచ్చునా? వాళ్ళని వాడచ్చు. మనం రిటైన్ సేమ్ కనెక్షన్ ట్రూ పెట్టాలి. ఒకటి. మీకు తెలుసు, ఎక్కడైనా టెంప్ టేబుల్ కంపైల్ టైంలో ఎర్రర్ ఇవ్వద్దు, రన్ టైంలో ఎర్రర్ ఇస్తుంది. ఇందాక ప్రొసీజర్లో కూడా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ హ్యాష్ టీ అని ప్రొసీజర్ క్రియేట్ చేసి ఎర్రర్ ఇస్తుందా? క్రియేట్ అవుతుంది, కంపైల్ అవుతుంది. మీకు క్రియేట్ ప్రొసీజర్ ESP_temp అంట, యాజ్ అంట, బిగిన్ అంట, ఎండ్ అంట. క్రియేట్ అయింది, ఏం ఎర్రర్ రాలా. రన్ చెయ్యే, రన్ టైంలో ఎర్రర్ వస్తుంది, క్రియేట్ టైంలో ఎర్రర్ రాదు. నేను వండుకొని ఇక్కడికి వచ్చి ఇది డిజబుల్ చేస్తా. ఇప్పుడు ప్యాకేజ్ కంపైల్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుందా? రాదు. ప్యాకేజ్ ఈ టాస్క్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది. ఏమని? అప్పటికి అది లేదు కదా, ఎందుకంటే ఇన్వాలిడ్ అంటుంది, హ్యాష్ టీ ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ అంతే. సో ఆ టైంకి పైన క్రియేట్ అయితే చాలు, మనకి దొరికేసినట్టే.
అది గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. సో కంపైల్ టైం ఎర్రర్స్ రావు హ్యాష్టిక్ అలా వాడుకోవచ్చు. అది ఎక్కువ వాడతారు. ఎర్రర్ హ్యాండ్లింగ్ చూసాం, ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ చూసాం. ఇప్పుడు చెక్ పాయింట్ ఫైల్ చూద్దాం. ఏమంటారు? చెక్ పాయింట్ ఫైల్. ఎడిట్ బ్రేక్, ఫస్ట్ బ్రేక్ పాయింట్స్ చూద్దాం, తర్వాత చెక్ పాయింట్స్. ఎడిట్ బ్రేక్ పాయింట్ అని ఆన్ ప్రీ ఎగ్జిక్యూట్ ఈవెంట్ రెడ్ ఆర్ మార్క్ వస్తుంది. దాని మీనింగ్ ఏమంటే అది ఎప్పుడైనా సరే రన్ అయ్యేటప్పుడు, హలో బాగున్నా నీలో చెప్పు, నీలో ఏం చేస్తా లేదా నేను బాగున్నా, ఒక 10 నిమిషాలు ఆగాని ఇలా అయిపోయింది క్లాస్ చెప్పేసి కాల్ చేస్తా. ఓకే ఓకే. ఏంటంటే బ్రేక్ పాయింట్, చెక్ పాయింట్ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి బాబు. బ్రేక్ పాయింట్స్ డీబగ్గింగ్కి వాడతాం. .NETలో కానీ జావాలో కానీ ఏదైనా టెక్నాలజీ ఒకటే బ్రేక్ పాయింట్ అంటే. అక్కడికి వచ్చి ఆగుతుంది ప్రొసీజర్. మీకు SQL సర్వర్లో కూడా ఉంది. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను మీకు ఎట్లా రన్ చేస్తారు, డీబగ్ ఎట్లా చేస్తాను. ఓకే, ఇది స్టార్ట్ చేస్తున్నా, ఆడికి వచ్చి ఆగిపోతుంది. ఆగిపోయిందా? రన్ అవుతూ ఆడికి వచ్చి ఆగుతుంది. ఓకే, తర్వాత F5 కొడితే రన్ అయిపోతుంది. నీకు ఆగినప్పుడు ఏమన్నా చూసుకోవాలంటే చూసుకోవచ్చు. అక్కడ వరకు ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకో అప్పుడు బ్రేక్ పాయింట్స్ పెడతాం. లేదు నేను ఇక్కడ వద్దు, నాకు ఇక్కడికి వచ్చినప్పటికి ఇది దీంట్లో జరగాల్సింది జరిగిందా అని చెక్ చేయాలనుకో అప్పుడు చెక్ చేసుకోవచ్చు. అది జరిగిపోయినట్టే కదా అప్పటికే. ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడితే ఇక్కడ కదా ఆగుతుంది, అప్పటికి ఇది అయిపోయినట్టే. ఇది అయిపోయింటే దీంట్లో జరగాల్సింది జరిగిందా అని చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో అట్లా బ్రేక్ పాయింట్స్ వాడతాం. బ్రేక్ పాయింట్స్ దేనికి వాడతాం? డీబగ్గింగ్కి వాడతాం అంతే. నువ్వు ఎప్పుడు వాడతావు? మళ్ళీ మనం ప్యాకేజీని మూవ్ చేసేటప్పుడు అవి అలా ఉంచేసావు అనుకో, ఆగిపోయి ఆడనే జాబులో అది ఆగిపోయి ఆడనే వెయిట్ చేస్తూ ఉంటుంది. మనం ఎవరైనా పోతామని, ఎవరు పోతాం, మనం ఎందుకు పోతాం? F5 కొట్టడానికి. సో అందుకనే బ్రేక్ పాయింట్లు డీబగ్గింగ్కి వాడతాం. అప్పటికప్పుడు పెట్టి చెక్ చేసుకుంటాం, తీసేస్తాం, మళ్ళీ ఆ తర్వాత డిప్లాయ్ చేస్తాం. సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు. బ్రేక్ పాయింట్లు పెట్టి బై మిస్టేక్ డిప్లాయ్ చేసినారో అది రన్ అవుతుంది, ఆగిపోతుంది లైవ్లో. ఓకే, సో ఇటు వరకు క్లారిటీ ఉంది. దీన్ని బ్రేక్ పాయింట్ అంట. ఓకే, దీన్ని SQL సర్వర్లో ఎట్లా చేస్తాం చూపిస్తాం సార్. క్రియేట్ ప్రొసీజర్ ESP_. ఇందాక ఇన్సర్ట్లు రాసింది దీన్నే కదా, ఇది క్రియేట్ ప్రొసీజర్ ESP_. డీబగ్. దీని పేరే డీబగ్ అని పెడదాం, సో దట్ మనకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇటు వరకే కదా ప్రొసీజర్. దీనికి ఇండెంటేషన్ ఇచ్చేద్దాం, ఒక ట్యాబ్ సరిపోయింది. ఓకే, పర్ఫెక్ట్. క్రియేట్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తుంది. ఓకే, దీన్ని రన్ చేసి మనము వీడికి వచ్చినప్పుడు ఎర్రర్ రావాలి, అంతే కదా. ఓకే, న్యూ విండో ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేసే సింటాక్స్ ఇంతే కదా. రైట్ క్లిక్ డివ్, ఇక్కడ ఏమైనా ఉందా బ్రేక్ పాయింట్? ఉండండి, అదే పోతుంది. డీబగ్ అని ఉందా? డీబగ్ అనే వచ్చింది, అడికే వచ్చింది కదా, ఇక్కడ ఆగింది కదా. ఇప్పుడు F11 కొట్టు. ఏం కొడతావు? వచ్చింది ఇడికే, మన ప్రొసీజర్ లోపలికి వెళ్ళిందా, జరిగిందా? చూడు, రెండో దాంట్లో ఎర్రర్ ఉంది. క్యాచ్కి వెళ్ళిందా, రోల్ బ్యాక్ చేసిందా? ఓకే, పర్ఫెక్ట్. మనం అనుకునేది కరెక్ట్. డీబగ్ ఎట్ట చేస్తాం SQL సర్వర్లో? ప్రొసీజర్ని కానీ ఫంక్షన్ని కానీ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ పెట్టి పైన ఎగ్జిక్యూట్కి బదులుగా డీబగ్ కొట్టాలంతే. బ్రేక్ పాయింట్ కూడా పెట్టచ్చు, చూపిస్తుంది. రైట్ క్లిక్, ఇక్కడ బ్రేక్ పాయింట్ ఉంటుంది బాబు, నాకు రావట్లేదు అంతే.
ఇప్పుడు ఈ మూడిట్లో దేనికి ఒక దానికి ఇది రన్ అయిపోయి ఇక్కడ ఆగాలనుకో, నీకు రన్ చేస్తాను, ఎగ్జిక్యూట్ పని చేయట్లేదు, బ్రేక్ పాయింట్ సరిగా నాకు వాడడం రావట్లేదు, ఏదో ఉంది సంథింగ్ కాన్సెప్ట్, నేను ఎప్పుడు చేయట్లేదండి. ఓకే, మీకు అర్థమైంది, నేను ఎప్పుడు డీబగ్ వాడతా, అందుకని ఇది నాకు రావట్లేదు సరిగ్గా. ఓకే, అది ఉంది, బ్రేక్ పాయింట్ అయితే పని చేస్తుంది, మీరు ఒకసారి గూగుల్లో చూస్తే అర్థమైపోతుంది మనకి. ఓకే, సో డీబగ్ అయితే పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. డీబగ్ ఎట్లా చేయాలంటే డీబగ్ ఆప్షన్ ఇచ్చాడు, ఎగ్జిక్యూట్ పెడితే ఆడికి అదే చూస్తుంది. ఇప్పుడు సపోజ్ మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. క్రియేట్ ప్రొసీజర్ ESP_loop అన్నాం. ఓకే, యాజ్ బిగినింగ్ అండ్ డిక్లేర్ @i int equal to 1 while @i less than 10 while beginning and set @i plus equal to 1 print @i. ఓకే, ఇది ప్రోగ్రామే కదా, ప్రోగ్రామ్ అదేం చేస్తుంది, జస్ట్ ప్రింట్ చేస్తుంది. ఓకే, లెట్ ఇట్ రన్. ఓకే, పర్ఫెక్టా, దీన్ని మనము డీబగ్ చేద్దాం. ఓకే, డీబగ్ F11 F10 బాబు, బయటకు వచ్చేయాలనుకో డైరెక్ట్గా నువ్వేం చూడొద్దు, ఇవి బయటకు వచ్చేసిందా, మళ్ళీ డీబగ్ కొట్టి F11 కొడితే లోపలికి వెళ్తుంది. ఓకే, అవి ఎంత ఉంది ఇప్పుడు, ఇక్కడ కింద కనబడతాను చూ లోకల్స్లో, డీబగ్లో విండోస్లో లోకల్స్ ఐ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు, 1. ఐ వాల్యూ ఎంత కనపడుతుంది కింద, అన్నీ చూసుకోవచ్చు. ఇట్లా డీబగ్ అంటే అంతే కదా, అంతకుమించి ఏం కావాలి నీకు, ఎలా జరుగుతుందో చూడాలనుకుంటే డీబగ్ చేసుకోవచ్చు. ఓకే, తిరుగుతుందా కరెక్ట్గా 9 టైమ్స్ తిరగాలి, బయటకు వచ్చి 9 టైమ్స్ తిరిగింది, బయటకు వచ్చి మనం అనుకున్నది కరెక్ట్, అంతే. ఓకే, F5 కొడితే కంప్లీట్ రన్ అని, క్విట్ కాదు, కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. ఇదో ఇక్కడ బ్రేక్ పాయింట్ పని చేస్తాను చూడు, ఇక్కడ పెట్టినానా, మనం F5 కొట్టామనుకో ఇప్పుడు, దీంట్లో బ్రేక్ పాయింట్ పెట్టచ్చు. బ్రేక్ పాయింట్లు కూడా పెట్టచ్చు, అది మీరు డీబగ్ లోపల పెడతారు అనుకుంటున్నాను నేను, ఇక్కడ పెట్టుకున్నా. ఓకే, అదొకటి ఏం కాదు నాకు. దీంట్లో ఎర్రర్ హ్యాండ్లింగ్ చూసాం, ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ చూసాం. బల్క్ ఇన్సర్ట్ చూసాం కదా నిన్న, బల్క్ ఇన్సర్ట్ చూసాం. రేపు ఏం చేసేది ఒకటే ఒకటి, ఎక్సెల్ షీట్స్ లూప్ తిప్పి, అది కొంచెం టఫ్ ఉంటుంది, కొంచెం గుర్తుపెట్టుకోవాలి మీరు బాగా. ఎక్సెల్ షీట్ లూప్ తిప్పాలా, కాకపోతే దాంట్లో వచ్చిన ట్రిక్ ఉంది, ఏంటంటే ఇక్కడ చూడ, ఎక్సెల్లో మీరు ట్రై చేయండి ఈరోజు, చెప్తా చూడ. ఫస్ట్ మీరు షీట్స్ లూప్ కూడా తిప్పద్దు, ఏం చేస్తారంటే డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలి ముందు, తెలుసు కదా ఎక్సెల్ డ్రైవర్స్ ఉండాలి, 12.0 10.0 అవి ఉంటాయి. ఇక్కడికి వచ్చి
మాస్టర్ డేటా అని ఉంది ఇక్కడ. ఏడేమో నేమ్, దాని కింద కదా డేటా ఉంటుంది. నువ్వు ఎక్కడి నుంచి రీడ్ చేయాలా, ఎక్కడి నుంచి రీడ్ చేయాలా, సిక్స్త్ రో హెడర్ అనుకోవాలి, నుంచి రీడ్ చేయాలి. ఎట్లా చేస్తారో చెప్పాలి అంతేనా. ఇది వస్తే అది వచ్చినట్టే, మీకు అర్థమైందా. ఇది ఒకటి చదవండి మీరు ఓపిక కూర్చొని. వాడు ఇంటర్వ్యూలో అడిగేది ఇది అడుగుతాడు, చాలాసార్లు అడిగాడు, ఒకటిసారి కాదు ఈ క్వశ్చన్. అది ఏం లేదు, అది చిన్న ట్రిక్ ఉంటుంది. ఈ షీట్ ఉంది చూడు కింద పక్క, షీట్ 4 అనే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ షీట్ 4 వేర్ రో నెంబర్ ఈక్వల్ టు సో అండ్ సో అంటే తీసుకుంటుంది. ఇక్కడి నుంచి తీసుకో అని చెప్పాలి దానికి, రో అప్పుడు తీసుకుంటున్నది. ఆ టేబుల్లో 6th రో నుంచి తీసుకో అని చెప్పాలి, అంతే కదా మనం. అది చెప్పగలిగితే చాలు, మీరు తీసుకుంటుంది. నేను ఇన్స్టాల్ చేస్తాను ఈరోజు, 12.0 లేవు మన దాంట్లో. సో అదొకటి. తర్వాత దీన్ని షీట్స్ లూప్ తిప్పుతాం. షీట్స్ లూప్ తిప్పి ఒక టేబుల్లో పెట్టేస్తాం. మీరు దానికంటే ముందు మీకు ఇది ట్రై చేస్తే మీకు అన్నీ వచ్చేస్తాయి. ఏంటంటే బల్క్ ఇన్సర్ట్ సింటాక్స్ తెలుసు కదా మీకు. బల్క్ ఇన్సర్ట్ సింటాక్స్ తెలుసు. ఏమని రాస్తాం, బల్క్ ఇన్సర్ట్ టేబుల్ నేమ్ ఫ్రమ్ పాత్ విత్ ఆప్షన్స్ అని పెట్టి రో టర్మినేటర్ ఫీల్డ్ టర్మినేటర్ పెడతాం. మళ్ళీ ఫస్ట్ రో T1 టేబుల్లో T1 డేటాని తీసుకెళ్ళి T1 టేబుల్లో పడేసాం అనుకో. బల్క్ ఇన్సర్ట్ టేబుల్ అంతే కదా. బల్క్ ఇన్సర్ట్ బల్క్ ఇన్సర్ట్కి ఒకే ఆప్షన్ ఉండేది. ఏం ఆప్షన్ అదే, ఫ్లాట్ ఫైల్లో డేటాని సీక్వెల్ సర్వర్లో వేయగలుగుతుంది అంతే, ఇంకేం చేయలేదు అది, ఇంకేం పని లేదు దానికి. ఓకే వేసాం, ఓన్లీ ఫ్రమ్ ఫ్లాట్ ఫైల్. CSV కూడా ఫ్లాట్ ఫైల్. ఫ్లాట్ ఫైల్ అంటే CSV డేటా, TXT అన్నీ ఫ్లాట్ ఫైల్స్. వేయలేదు. ఎక్సెల్ అనేది డేటాబేస్, దానికి డ్రైవర్స్ కావాలి. డ్రైవర్స్ లేకుండా వేయలేదు అది. డ్రైవర్స్ లేనిది అయితే వేయగలుగుతుంది. ఓకే, సో వేసాం మనం. ఇప్పుడు T1 టేబుల్ని తీసుకెళ్ళి T1 ఫ్లాట్ ఫైల్ని తీసుకెళ్ళి ఏ టేబుల్లో వేయాలా, T1లో వేయాలా. T1 టేబుల్లో వేయాలా. T2 ఫ్లాట్ ఫైల్ ఏ టేబుల్లో వేయాలా, T2లో వేయాలంటే ఎట్టేస్తావు చెప్పు, ఎట్టేస్తావు. లూప్ తిప్పితే ఫైల్స్ వస్తాయా, లూప్ తిప్పితే ఫైల్స్ వస్తాయి, 3 ఫైల్స్ వస్తాయి. కానీ నువ్వు లోపల డేటా ఫ్లో టాస్క్ 1 పెట్టినావు అనుకో, అన్ని T1 టేబుల్లోకి వస్తాయి. సింగిల్ డెస్టినేషన్ ఉంటే మ్యాప్ చేయగలుగుతావు. మ్యాపింగ్లో నువ్వు టేబుల్ చెప్పకనే మ్యాప్ చేయలేవు కదా, టేబుల్ చెప్పకనే మ్యాప్ చేయలేవు. అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, వేరియబుల్ అని. ఎడుందా, ఉందా, బాగా గమనించు. ఇదే కదా. అది ఇంతకుముందు చేసాం మనం, యూనియన్ మెర్జీ చేసాం కదా ఒకరోజు, అది చేసాం. ఇక్కడ చూడ, ఈడ ఫ్రమ్ వేరియబుల్ అని లేదు. వేరియబుల్లో T1 పెట్టావు అనుకో, T1లోకి లోడ్ అవుతుందా. వేరియబుల్లో T2 పెట్టావు అనుకో, T2లోకి లోడ్ అవుతుంది. T3 పెడితే T3లోకి లోడ్. సుధాకర్, మీరు 10:30కి ఆడికి వచ్చేసేయండి వాళ్ళ ఇంటి దగ్గరికి. నేను ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఫోన్ కొడతాను నీకు. ఓకే, మీరు 10 రెడీగా ఉండు. ఓకే, 10 o'clock రెడీగా ఉండండి. ఓకే, రైట్. ఓకే, సో మీరు నాకేం చేయాలంటే 3 ఫైల్స్ 3 సపరేట్ టేబుల్స్లోకి వెళ్ళాలి. ఒక ఫైల్లోకి వేయద్దండి, ఒక టేబుల్లోకి వేయద్దండి. 3 ఫైల్స్ 3 సపరేట్ టేబుల్స్లోకి వెళ్ళాలి. మనము ఇది చేయగలిగితే అప్పుడు దాన్ని ఎక్సెల్ షీట్స్ లూప్ తిప్పి ఒక టేబుల్లోకి వేయాలి ఫస్ట్ టైము. సెకండ్ టైం ఏమో ఏదైతే షీట్ నేమ్ ఉంటుందో ఆ షీట్ నేమ్లో ఉన్న టేబుల్ నేమ్ పెడతాను నేను.
ఇప్పుడు డిబిటీ ఫస్ట్ షీట్, ఈఎంపీ సెకండ్ షీట్ అనుకో. ఫస్ట్ షీట్లో ఉన్న డేటా డిబిటీలోకి వెళ్ళాలి, సెకండ్ షీట్లో ఉన్న డేటా ఈఎంపీలోకి వెళ్ళాలి. అర్థమైందా? సో అప్పుడు షీట్ లూప్ తిప్పితే షీట్ నేమ్ వస్తుంది. షీట్ నేమ్ వచ్చినప్పుడు ఆ షీట్లో ఉన్న నేమ్ని తీసుకొని మనం ఆ టేబుల్ని తెచ్చుకున్నాం, అది వేరియబుల్లో పెట్టుకున్నాం. అది ఎట్లా చేస్తారో అవన్నీ చూపిస్తాం ఒకసారి. మీరు కాకపోతే ఏంటంటే ఇది ట్రై చేయండి, మీకు సీక్వెల్ వచ్చు కాబట్టి ఇది ట్రై చేయండి, ఇప్పుడు వచ్చేస్తుంది వేరియబుల్స్ తెలుసు మీకు. సరే బాబు, రేపు చూద్దాం. బాబు చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తారు ఇంత. సార్ గుడ్ మార్నింగ్ సార్. అంతా మంది ప్రాసెస్లో ఉంది సార్, ఆల్రెడీ వ్యాలిడేషన్స్ కూడా అయిపోయింది హౌస్ మంది. సార్ ఈ వీకెండ్కి అంతా అయిపోతుంది సార్ మంది. అదే సార్, నేను కన్ఫర్మ్ చేస్తాను సార్ నీకు ట్యూస్డే. అంటే డేట్ అంటే మనము అయిపోయింది కదా, అంటే వాళ్ళు ఇంకా బ్యాంక్ వాడిని అడిగితే కానీ మనం కరెక్ట్గా చెప్పలేము కదా నీకు, అందుకని అంతే. అంటే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసి టైం అయింది ఆల్రెడీ, అన్ని పనులు అయిపోయినాయి. వాడు ఎప్పుడు పెట్టుకోమంటావు అని ఒక్క మాట వాడిని అడిగితే బెటర్ కదా మనం.